దేవుని యొక్క అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట, నీవు నడుచునప్పుడు నీ అడుగు ఇరుకున పడదు. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం. ఈ ఇరుకు అనేటువంటి పరిస్థితి మనకున్నటువంటి కష్టాలను, ఇబ్బందులను, అనారోగ్య సమస్యలను తెలియచేస్తూ ఉంది. కీర్తనలు 4వ కీర్తన 1వ చరణంలో చూస్తే, ఇరుకులో విశాలత కలుగు చేసిన వాడవు నీవే. మనకు విశాలతను కలుగు చేసేవారు ఆయనే. మనకున్నటువంటి ప్రతి బాధల నుండి, ఇబ్బందులన్నిటి నుండి మనలను విడిపించి నడిపించే గొప్ప దేవుడు. 118వ కీర్తన 5వ చరణంలో చూస్తే, ఇరుకునందుండి నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను అనే మాటలు మనకు కనబడుతున్నాయి. మనకున్నటువంటి ప్రతి కష్టములో మన దేవునికి మనము మొర్రపెట్టినట్లయితే పరిస్థితులన్నిటినీ సరిచేయగలిగిన గొప్ప దేవుడు. మీరు ప్రయాణిస్తున్న ప్రతి ప్రయాణము క్షేమకరంగా దేవుడు నడిపిస్తారు. ఈ మాటలు వింటున్న మీకందరికీ దేవుడు క్షేమమును అనుగ్రహించి ఆయన మిమ్మును ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన మా ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మేము నడుచున్నప్పుడు మా అడుగు ఇరుకున పడదని మీరు సెలవిచ్చారు. మేము వెళ్తున్న ప్రతి ప్రయాణములలో మీరు మాకు క్షేమాన్ని కలుగ చేయండి. మా పనిపాటలన్నిటిలో మీరు తోడుగా ఉండండి. మా ప్రియులెల్లరినీ జ్ఞాపకం చేసుకోండి. ఏ సమస్యల చేత, ఏ ఇబ్బందుల చేత వారు నలిగిపోతున్నారో ప్రతి వారి సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు, అనారోగ్య సమస్యలు ప్రతి వాటి నుంచి మీరు విడిపించండి. ఈ దినమంతా కూడా మీ సన్నిధి, మీ ప్రసన్నత మా అందరికీ మీరు కలుగు చేయమని యేసు అతి ఘనమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.